నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మన నేచర్ మెడిటేషన్ ఛానల్ని ఇంతవరకు ఆదరించినందుకు మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి పేరు పేరు ధన్యవాదాలు. ఇప్పటికీ 4000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే ఎంతో ఆనందం మాకు. ఈరోజు అంగర గ్రామంలో మనం ఉన్నామండి. ఉయ్యాల జంబాల పిరమిడ్ అనమాట ఇది. కనహ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం అనమాట. ఇది ఎంతో అద్భుతంగా అంగర పడమర కాండ్రిక అనే ఊరి దగ్గర అనమాట. ప్రతి అమావాస్యకి ఉచిత ధ్యానం జరుగుతుంది ఇక్కడ. ప్రతిరోజు మేము జరిగే కార్యక్రమాన్ని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అలాగే పిరమిడ్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్. మరి ఈ పిరమిడ్కి అయితే వెళ్తున్నాం. కింద హాలు, పైన పిరమిడ్ అనమాట. ఎంతో అద్భుతంగా ఉంది. శ్రీ కన్వా మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం అండి. ఇక్కడ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఎంతోమంది జనాలు, ఎంతోమంది మెడిటేషన్ మాస్టర్స్తో క్లాసెస్ అయితే జరుగుతుంది. ఈరోజు మనకి ఈ పిరమిడ్కి పిప్పల ప్రసాద్ గారు అని ఇచ్చేసారండి. ఎంతో అద్భుతంగా మరి ఆయన ఆధ్వర్యంలో ఎంతమంది మాస్టర్స్తో క్లాస్ అయితే జరుగుతుంది. లోపలికి వెళ్తే వెళ్ళి ప్రయత్నం చేద్దాం అండి. మరి ఎంతో చక్కగా మెడిటేషన్ చేస్తూ అద్భుతమైన గానాలతో, అద్భుతమైన ధ్యానంతో మన పిప్పల ప్రసాద్ గారు ఎంతో చాకచక్యంగా ఇక్కడ ధ్యానం జరిపిస్తున్నారు. ఎక్సలెంట్గా ఇక్కడ అద్భుతంగా జరుగుతుందండి. స్టాప్ చేసి మరి ఇప్పుడు మన పిరమిడ్లోకి వెళ్దామండి. అక్కడ ఉన్న ఎనర్జీస్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు మన పిరమిడ్ దగ్గరికి అయితే వచ్చామండి. పిరమిడ్ పైన ఎంతో అద్భుతంగా ఉంది పైన పిరమిడ్. రెండు పిరమిడ్లోకి వెళ్ళి చేద్దాం. ఆహా, ఎంతో చక్కని ఎనర్జీస్ అనమాట ఇక్కడ. చాలా బాగుంది పిరమిడ్ అయితే. ఎంత చక్కగా ఎనర్జీస్తో పిరమిడ్ అయితే చాలా బాగుంది. అద్భుతమైన టైల్స్తో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి. ఇక్కడికి ఎంతోమంది పిల్లలు కూడా వస్తున్నారు చక్కగా ధ్యానం చేసుకుంటూ. ప్రతి అమావాస్యకి ఇక్కడ క్లాసెస్ జరగడం అనేది చాలా అద్భుతం అసలు. చూశారు కదండి ప్రేక్షకులారా, మరి పిరమిడ్ని అయితే చూపించాము. ఈ చుట్టుపక్కల అంతా చూస్తే ఎంతో అద్భుతమైన ప్రకృతి ఉంది మనకి. కొబ్బరి తోట అన్నీ కలిపి ఎంతో అద్భుతంగా ఒక పొలాల మధ్యలో పిరమిడ్ అనేది పేరవరం తర్వాత మళ్ళీ మన అంగర గ్రామమే. ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం అన్నదాన కార్యక్రమాన్ని అయితే చూద్దామండి. ఇక్కడ ఎంతో అదృష్టం అన్నమాట. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ అన్నదానానికి కార్యక్రమాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్. మరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని దగ్గరికి అయితే వెళ్దాం. ఎంతో మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఎక్సలెంట్ గా అన్నదానం జరిగింది. మరి ఇక్కడ ఉన్న మాస్టర్స్ ని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇక్కడ అన్నదాన కార్యక్రమం గురించి. రామగోవింద్ గారు నమస్తే సార్. మరి మీ మాటల్లో ఇక్కడ జరిగిన అన్నదాన కార్యక్రమం కానీ, అమావాస్య క్లాస్ కానీ ఒకసారి మీ మాటల్లో తెలియజేస్తాను కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీరు మా ఛానల్లో మాట్లాడారు, కానీ ఇక్కడ గురించి కూడా చెప్పవలసిందిగా కోరుకుంటున్నామండి. ముందుగా మన బ్రహ్మర్షి పితామహారాజు గురువు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత ఆత్మబోధన ప్రదర్శించిన గురువు గారికి థ్యాంక్స్. కనమర్షి పర్మిట్ అంగర గ్రామం ఇక్కడండి. నెల నెల మనం ఆనందం అనేది నెల నెల చూడండి. అమావాస్య క్లాస్కి రావాల్సింది అందరూ. కింద మనకి ఇంకో మన శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మరి ఇంకో మాస్టర్ గారు మన దగ్గరకు వచ్చారు. సార్ మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేసి ఇక్కడ జరిగే క్లాసుల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నా పేరు గణేష్ అండి, మాది అంగరండి. ఇక్కడ ప్రతి నెల అమావాస్యకి ధ్యానం క్లాస్ జరిగిద్దండి. ఇక్కడ జాయిగా అలా అలా డెవలప్ అవుతూ ఈరోజు 200 మెంబర్స్ వరకు ప్రతి నెల వస్తున్నారండి ఇక్కడికి. మీ ఏం పేరండి?
శ్రీని ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇక్కడ జరిగిన కార్యక్రమాల గురించి నేను ముందుకు వచ్చి మాట్లాడతానంటూ ఒక మాస్టర్ ముందుకు వచ్చారు. నమస్తే సార్, మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేసి ఈ అంగరక గ్రామం గురించి ఇక్కడ జరిగిన అన్నదానం గురించి కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. నా పేరండి పావులు రమరాజ్ అండి. మాది కలవచల్ల ఆలూరు మండలం. వైద్యరీత్యా మండపడి వచ్చాను. మండపడి వైద్యం ఎల్ఐసి చేస్తాను. పిరమిడ్ ధ్యానం నాకు శంఖ చౌదరి గారి ద్వారా అలవాటు అయింది. చాలా బాగుంది. దాడిలోకి వచ్చాక చాలా హ్యాపీగా ఉందండి. ఎక్సలెంట్, ఇంకా దీని మించింది లేదు. కానీ ఇది ఎప్పుడు రాలేదు. చాలా అద్భుతంగా ఉంది. చౌదరి గారు చెప్పారు మొన్న. తాపేశ్వరం విజయభాస్కర్ రెడ్డి గారు ఆశ మనం కోరుకున్నాం, అక్కడికి చేసామండి. చాలా అద్భుతం అండి. ప్రతి ఒక్కడు కూడా శాకాహారి కావాలి, ధ్యానం చేయాలి. పూజలు వ్రతాలు నోములు ఏంటండి పీజీలు, ఇది పిహెచ్డి. ఇంకెంతకాలం చెప్తా, నేను చేశాను చాలాసార్లు పూజలు వ్రతాలు. రెడ్డి గారు చెప్పాడు. దీనిలోకి వచ్చాక మనశ్శాంతి అండి, అద్భుతం. మనం ఏమో కష్టపడచ్చండి, మన చాలా మంచిది. ప్రతి ఒక్కరు శాఖాహారులు కావాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు శాఖాహారులు ధ్యానం పిరమిడ్ మన వయసు ఎంత ఉందో అన్నిసార్లు చేసుకుంటే సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సకల సంపద చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇక్కడ జరిగే కార్యక్రమాలని అంగర గ్రామంలో జరిగే కార్యక్రమాల గురించి ఇంకొక మాస్టర్ ముందుకు వచ్చారు. ఆయన మాటల్లో తెలుసుకున్నాం. నమస్తే సార్, మరి మా ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం సార్. మరి మా ఛానల్ యొక్క ప్రేక్షకులకి ఇక్కడ అంగర గ్రామంలో జరిగే కార్యక్రమాల గురించి, అలాగే చౌదరి గారి గురించి, రమణ గారి గురించి, అలాగే ప్రతి అమావాస్యకి జరిగే క్లాస్ గురించి కూడా మీ మాటల్లో తెలియజేస్తాను కోరుకుంటున్నాం అండి. ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి. ఎన్ఎంసీ ఛానల్ వారికి మా ధన్యవాదములు. నా పేరు పద్మాలేశ్వరి. నాది నా పేరు నరసింహారావు అని రాముగారిని పిలుస్తారు. ఈ పిరమిడ్ కట్టింది కూడా నేను భాగస్వామిని. చౌదరి గారు, రమణ గారు అందరం 10 మంది టీం ఉన్నాం. మేము అందరం కలిపి అప్పుడే 10 ఏళ్ళ నుంచి దీనికోసం కృషి చేస్తున్నాం. ప్రతి అమావాస్యకి క్లాస్ పెట్టి, భోజనాలు పెట్టి, పురుగు అందరినీ కార్యక్రమిస్తున్నాం. ఎప్పుడూ హ్యాపీగా జరుగుతుంది. అందరూ కూడా జ్ఞానం అవ్వాలని, శాఖాహారులు అవ్వాలని కోరుకుంటూ ఇంతటితో జ్ఞానం చేస్తాం. మరి ఇవాళ అన్నదాన కార్యక్రమం అది ఎలా జరిగింది? అలాగే జరిగింది కదా, ఎప్పుడు కూడా మాకు 100 మంది 120 మంది అయ్యేది. ఈ 200 దాటేది. ఎందుకంటే గురువు గారు పిప్పల ప్రసాద్ గారు అని చెప్పి ఆహ్వానించే ఈ నెల ఆయన వచ్చిన వల్ల జనం కొంచెం పెరిగారు. అందరికి కూడా అన్ని బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మరి వైజాగ్ నుంచి మంచి మాస్టర్ అండ్ ఇక్కడికి వచ్చారండి, సత్యనారాయణ గారు అని చెప్పేసి. ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి వారి మాటల్లో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. నమస్తే సార్, మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెప్తుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీ యొక్క ఇక్కడ జరిగే కార్యక్రమాలకి, అలాగే మీకు ఈ పిరమిడ్తో ఉన్న అనుభవాలని ప్రతిదీ కూడా పంచుకోవాలని కోరుకుంటున్నామండి. నా పేరు సత్యనారాయణ. నాది నేటు అయితే ఈస్ట్ గోదావరి, ఇక్కడ అంగరే. మేము ఉద్యోగరీత్యా విశాఖపట్నం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ నేను ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యాక మే 2011 మేలో రిటైర్ అయ్యాను. అప్పుడు నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. మెడిటేషన్లోకి రావటం అక్కడ రూఫ్ టాప్ పిరమిడ్ కట్టాం. అది కంటిన్యూ అవుతుంది. అది ఈరోజు మా వైజాగ్లో క్లాస్ కూడా జరుగుతుంది. సో ఇక్కడికి ఇది నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ పిరమిడ్ కడుతున్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చి వాళ్ళతో అసోసియేట్ అయ్యి వీరితో నేను ఫ్రెండ్షిప్ చేసి నేను రోజు ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను. తర్వాత నాకు తోసిన ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇక్కడ మెడిటేషన్ మాత్రం చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. పిరమిడ్ ఎనర్జీ కూడా చాలా బాగుంది. ఈ ఇన్నాళ్ళ నుంచి చూస్తే ఈ రోజు మాత్రం చాలా అద్భుతంగా జనాలు రావటం, దానికి కారణం పిప్పళ్ళ ప్రసాదరావు గారు రావటం వల్ల ఈ జనాలు రావటం చాలా అద్భుతంగా ఉంది ఈరోజు కార్యక్రమం. ఇక మీదట ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రకంగానే జరుగుతాయని నేను ఆశిస్తున్నాను, జరగాలని కూడా ఆశిస్తున్నాను. ఈ పిరమిడ్ ధ్యానం చేయటం వల్ల మనకు ఆరోగ్యం పొందటం, మనిషిలో అనేక రకాలైన మార్పులు రావటం నేను గమనించాను. దానికి సాక్షి నేనే. నేను అనారోగ్యంగా ఉండేవాడిని, ఈరోజు అద్భుతంగా నేను మనిషిలో మారటం జరిగింది.
తర్వాత మనుషులతోటి ఎలా ఉండాలి అనేది అది తెలుసుకోవటం, అందరికీ అలాగే మారాలి, అలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను. సో మేము సహకారులు అయిపోయాం. 2011 ముందే సహకారిని. సో ధ్యానంలోకి వచ్చాక తర్వాత పత్రి గారితో అనేక కార్యక్రమాలు చాలా ప్రాంతాలు వెళ్ళాం. సో ఆయన ఈరోజు భౌతికంగా అందరిలో ఉన్నట్టు ఉన్నది. సో దాన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది నాకు ఇదిగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించి మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్తో ఇక్కడే ఉంటూ నిత్యం ఇక్కడనే సేవ చేసుకుంటూ ఉంటారండి ఈయన రమణ గారు అని చెప్పి హంగర్ నుంచి అండి. ఆయన యొక్క మాటలు అలాగే ఇక్కడ జరిగే సేవ, ఆయన చేసే సేవ గురించి కూడా మాట్లాడతారని కోరుకుంటున్నామండి. రమణ గారు నమస్తే అండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం అండి. మరి మీ యొక్క మాటల్లో చెప్పండి ఈ పిరమిడ్ గురించి, అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి కూడా తెలియజేస్తానని కోరుకుంటున్నామండి. ఓకే అండి, ఇక్కడ ప్రతి నెల కూడా అమావాస్యకి క్లాస్ జరుగుతుంది. సుమారు 150 మంది నుంచి 250 మంది దాకా వస్తారు. ఇంచుమించు ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ వన్డే ధ్యాన క్లాసులు నిర్వహిస్తున్నామండి. ఇంచుమించు మా అంగరే కాదు, చుట్టుపక్కల ఇంచుమించు మండలం చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాల నుంచి అందరూ వస్తారు. సీనియర్ మాస్టర్స్తే ప్రతి నెల కూడా క్లాసులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నేనైతే 2008లో పత్రిజీ గారి ద్వారా ఈ ధ్యాన మందిరంలోకి రావడం జరిగింది. మరి నేను వచ్చిన కాడి నుంచి మా గ్రామం అంతా కూడా ధ్యానమయం చేయాలి అనే సంకల్పంతో ప్రతి గుడి, ప్రతి టెంపుల్ వదిలిపెట్టకుండా వెళ్ళి ధ్యాన క్లాసులు చేసేవాడిని, ధ్యానం గురించి చెప్పేవాడిని. అలా ఇంచుమించు ఇలా ధ్యాన ప్రచారం చేసుకునే టైంలో ఈ కనవమహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం అనేది నిర్మించాలి అనేటువంటి సంకల్పం ఏర్పడినప్పుడు ఒక దాత కరాటపు కృష్ణకాంతారావు గారు, ఈ లోకల్లో వ్యక్తి, ఇక్కడ పిరమిడ్ కడుతున్నారన్నారు కదా, మేము సైట్ ఇస్తాము అని చెప్పి, స్థలం ఇస్తానని చెప్పి ఇక్కడ ఈ పొలాల్లో ఇవ్వడం జరిగిందండి. ఈ ఉయ్యాల జంబాల క్షేత్రం అండి ఇది. ఈ క్షేత్రంలో మనకి ఒక 5 సెంట్లు స్థలం ఇచ్చారు. అప్పుడు మేము పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణం చేయడము, మరి నిర్మాణం చేయకముందు నుంచి కూడా ఇక్కడ క్లాసులు జరగడము, మరి ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ ప్రజలందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకోవడం మరి చాలా పేరుగాంచింది. ఇది ఉయ్యాల జంబాల క్షేత్రం అండి. ఇక్కడ త్రయంబకేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇది శివకేశవుల యొక్క మన స్టాచ్యూ అండి ఇది. ఇక్కడ సుమారు ప్రతి శివరాత్రికి కూడా బ్రహ్మరథం కింద ఉంటారు జనం. ప్రతి శివరాత్రికి కూడా ఇంచుమించు ఒక 20-25 వేల మందికి అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఈ చుట్టుపక్కల గట్లన్నీ, రోడ్లన్నీ స్తంభించిపోతాయి, అంత జనం వస్తారు. మరి శివ కళ్యాణం ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా నిర్వహణ చేస్తారు. ఇలాంటి దాంట్లో ధ్యాన మందిరం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రకృతి యొక్క విజన్ తోటి ఇక్కడ కనమహర్షి తపస్సు చేసినటువంటి తపోభూమి, మరి ఇక్కడ నుంచి మరి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి సొరంగ మార్గం కూడా ఉందని చెప్తారు. మరి ఎంతో పురాణ చరిత్ర కలిగినటువంటి ప్రదేశం ఇది. మరి అలాంటి ప్రదేశంలో ఇక్కడ ధ్యాన మందిరం కట్టడం, ఇక్కడ ప్రతి నెల కూడా క్లాసులు జరగడం, అలాగే భోజనాలు కూడా వాళ్ళకి ఉచితంగా ఏర్పాటు చేయడం, అలాగే ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఉచితంగా వెహికల్ సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది ఇక్కడ సేవ చేస్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మందిరంలో జరుగుతున్న క్లాసులకు రావాలని కోరుకుంటున్నాము. మరి ఈరోజు మాకు నేచర్ మెడిటేషన్ ఛానల్ మాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు కూడా తెలీదు ద్రాక్షారామ శివాలయానికి ఇక్కడికి స్వరంగ మార్గం ఉంది. మీ వల్ల మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు. థ్యాంక్ యూ అండి. మరి ఈ కన్హా పిరమిడ్ దగ్గర అద్భుతంగా ఇక్కడ ఎన్నో శివాలయం అన్ని అలాగే గుళ్ళు ఉన్నాయండి. దీన్ని ఉయ్యాల జంబాల క్షేత్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దేవతలు ఉయ్యాల అట్లా ఆడతారనమాట. అవన్నీ కూడా చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ గుడిని. రండి. స్టార్టింగే మనకి హరిహరామూర్తి అని ఒక స్టాట్యూ ఉందన్నమాట. సగం శివుడు, సగం పార్వతీదేవి. కరెక్ట్గా మనం గమనించుకుంటే వాళ్ళిద్దరూ కనబడతారు, శివ పార్వతులు. మరి ఇప్పుడు గుళ్ళోకి అయితే వెళ్దాం నేచర్ మెడిటేషన్ ప్రేక్షకులారా. మన అతోపాటు రండి. ఇక్కడ
ఈ వీడియో చూసే ప్రేక్షకులు మాతో పాటు రండి. చక్కగా మేము ఈ గుడిని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ గుడిని నిర్మించిన వారు అంగర వెంకటాచార్యులు వెంకటమ్మ దంపతులు గారు అన్నమాట. రూపంలో చూద్దామండి మనం. ఇదిగోండి ఇక్కడ చూస్తే శివుడు, ఆయన దగ్గర ఉన్న నంది, అలాగే ప్రతిదీ ఇక్కడ ఉయ్యాల జంబాల అనడానికి ఇదే ఆదర్శం అన్నమాట. దేవతలు ఎప్పుడు ఉయ్యాలు ఊగుతూ ఉంటారు అనడానికి. సో అన్నమాట చూసుకున్నట్లయితే దేవతలు ఊగినట్టు ఇక్కడ పిల్లలు కూడా ఉయ్యాల జంబాల ఊగుతున్నారు అనమాట. మన ఛానల్లో చూసుకునే ప్రేక్షకులు చూడండి, ఎంతో అద్భుతంగా దేవతలు ఊగే ఉయ్యాలు అనమాట. ఇవి దేవతలు ఊగే ఉయ్యాలు ఎంతో చక్కగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చక్కగా ఎంతో అద్భుతంగా పొలాల మధ్యలో నిర్మించడం ఇలాంటి గుళ్ళని ఎంతో అద్భుతం. అసలు ఎంతో చక్కగా ఉయ్యాల జంబాల క్షేత్రాన్ని మనం చూసాం. అలాగే కన్హా మహర్షి పిరమిడ్ని చూసాము, ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్స్లో కూడా కొంతమంది చేత మాట్లాడిపించాం మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో. ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క అనుభవాల్ని, పిరమిడ్తో ఉన్న అనుభవాల్ని కూడా పంచుకున్నారండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి మేము కోరుకునేది ఒకటే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Damn.